హాయ్ అండి. బాగా కోల్డ్ అయ్యి వాయిస్ పూర్తిగా చేంజ్ అయిందండి. కాకపోతే మీతో ఒక విలువైన విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మొన్న ఫ్రీ బస్సులోనేనండి ఒక మహిళ యొక్క 5 తులాల చైన్ పోయిందంట. రాబరీ అయిందా లేదా చైన్ పడిపోయిందా అనేది తెలీదు. ఆమె అయితే విపరీతంగా ఏడుస్తుందండి. ఎక్కడన్నా కనపడిందా అని పాసింజర్స్ కాళ్ళు కూడా పడుతుంది. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను, గోల్డ్ ధరించకండి బయటికి వెళ్ళేటప్పుడు, మీతో విలువైన వస్తువులు కానీ బంగారం కానీ పట్టుకెళ్ళకండి అని చెప్పాను. ఆమె బాధ అంతా ఇదా కాదండి. 5 తులాలంటే కానీ అట్లీస్ట్ ఒక 9 లక్షలు వేసుకోండి. రెండు దాకా నడుస్తుంది కదండి, రేట్ అప్ అండ్ డౌన్ అవుతుంది కదా. ఆమె బాధ అంతా ఇంత కాదండి. మ్యాక్సిమం మంగళసూత్రం కూడా సూత్రాలు ఉంచుకొని మామూలు తాడేసుకుని వెళ్ళటం బెటర్ అండి. పరిస్థితులు అస్సలు బాగేలేదు. బంగారం కోసం మర్డర్లు కూడా జరుగుతున్నాయి, మనం రోజు చూస్తున్నాం. ప్రాణం మీదకు తెచ్చుకోవద్దు. అలాగే బంగారం అనేది మనకి బిజినెస్లో ఒక పెట్టుబడి లాగా పనికొస్తుందండి. సో అలంకారం కోసమే కాదు, సో బంగారం కానీ ఏ విలువైన వస్తువులు మీ వెంట తీసుకెళ్ళొద్దని చెప్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.